యుద్ధం కల్లోలం అట్టుడుగుతున్న అరబ్ దేశాలు. సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ అరామ్కోపై ఇరాన్ డ్రోన్ దాడి, చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్. ఇరాన్పై కొనసాగుతున్న అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్. ప్రతీకార దాడుల్లో విరుచుకుపడుతున్న ఇరాన్. కువైట్లోని యుఎస్ ఎంబసీపై అటాక్, 3 అమెరికా సైనికులు మృతి. ఇక్కడ ఏమంటా ఉన్నాడు ట్రంప్, 5 వారాల దాకా యుద్ధమే. ఖమేనీని చంపినందుకు గర్వపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ముందుగా ఖమేనీని నాపై దాడి చేయాలనుకున్నాడు, తానే ఆయనపై ఫస్ట్ అటాక్ చేశానని వెల్లడి. అధ్యక్ష ఎన్నికల టైంలో తనపై 2 సార్లు ఇరాన్ హత్యకు యత్నించిందని ఆరోపణ అంటూ చూస్తున్నాం. ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు ట్రంప్. ఏమంటా ఉన్నాడంటే ఇంకా 5 వారాలైనా సరే యుద్ధం ఆగే ముచ్చట లేదు, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి మనం వార్త చూస్తున్నాం. దీంతో పాటు ఇంకో ప్రధానమైన వార్త ఏంటంటే, సో ఇంకా కన్ఫర్మేషన్ లేదు, ఇంకా జాతీయ మీడియా కానీ పత్రిక కానీ ప్రకటించలేదు. ఇక్కడ ఖమేనీ అంటే ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణించిండు, తర్వాత తాత్కాలిక సుప్రీంగా అరాఫీని కూడా నియమించారు. అరాఫీ కూడా మరణించిందని చెప్పి ఒక వార్తలు అయితే రావడం జరుగుతూ ఉంది. ఇంకా అధికారికంగా అయితే ప్రకటన రాలేదు. సో ఇంకేమంటుండగా సెన్సేషనల్ వ్యాఖ్యలు అయితే చేసిండు ట్రంప్. ఏమంటారు, అసలు ఇరానే నన్ను చంపాలని చెప్పి ప్రయత్నం చేసింది, ఎలక్షన్ టైంలో నా మీద 2 సార్లు అటాక్ చేసింది అని చెప్పి పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. సో ఆయనే నన్ను చంపాలనుకున్నాడు. సో ఫస్ట్ అటాక్లో నేనే చంపేసిన, నేను చాలా గర్వపడుతున్నా అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాం చూస్తున్నాం. ఇరాన్పై మేము కూడా యుద్ధం చేస్తాం. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ఓపెన్ స్టేట్మెంట్. అమెరికా సైనిక స్థావరాల నుంచి బ్రిటన్ దాడులు. ఖతార్ వైపు దూసుకెళ్తున్న ఇరాన్ డ్రోన్ కూల్చివేత. కువైట్లోని యుఎస్ ఎంబసీపై ఇరాన్ దాడి అంటూ చూస్తున్నామండి. చూడండి ఎట్లా పేరిపోయి పెద్ద బాంబుల వర్షము, వాస్తవానికి కూడా బాంబుల వర్షం కురుస్తూ ఉన్నది. మొత్తం కూడా మిసైల్స్ దాడి జరుగుతూ ఉన్నది. సో అక్కడ ఉన్న ప్రజలు మాత్రం ప్రాణాలను మాత్రం అరచేతిలో పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. కువైట్ ఆర్మీ పొరపాటుతో కూలిన 3 అమెరికా జెట్ ఫైటర్స్. దుబాయ్, దోహాలో పేలుళ్లు. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్టుపైన దాడి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ చమురు నౌకపై అటాక్, ఇండియన్ మృతి. గల్ఫ్లోని యుఎస్ ఎయిర్ బేస్లో లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని వెల్లడి. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు. 3 రోజుల్లో ఇరాన్లో 555 మంది మృతి చెందారంటూ చూస్తున్నాం. ఇక్కడ టెహరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడితో దట్టంగా కమ్ముకున్న పొగ అంటూ చూస్తున్నామండి. ఇక్కడ మొత్తం కూడా బాంబుల వర్షం కురుస్తూ ఉన్నది. సో మొత్తం కూడా ఎక్కడికక్కడ తగలబడిపోతూ ఉన్నది. అక్కడ ఉన్న సైనికులు కానీ ఇరాన్ ప్రజలు కానీ వాళ్ళు కూడా మరణించడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఇరాన్ ఏమంటా ఉన్నది, మేము ప్రతీకార దాడులు చేస్తాం తప్ప అమెరికాతో మేము చర్చలు జరిపే ప్రసక్తే లేదు అని వాళ్ళు కూడా ప్రతి దాడికి దిగుతూ ఉన్నారు. సో ఇది అక్కడ జరుగుతున్న యుద్ధం. సో ఇక ఆపే ప్రసక్తే లేదు. ఎవరైతే అక్కడ ఇరాన్ ప్రజలు ఉన్నారో మీరందరూ కూడా బయటికి రండి, మీరు మీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, స్వతంత్రులు కాండి అని చెప్పి ట్రంప్ అయితే చెప్పడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇదొక విషయం జరుగుతూ ఉంటాయండి. ఇదొక విషయం జరుగుతుంది ఇక్కడ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో అయితేంది, ఇక్కడ గుజరాత్లో అయితేంది, మధ్యప్రదేశ్లో అయితేంది, కొన్ని ప్రాంతాలు చాలా ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ శ్రద్ధాంజలి అని చెప్పి వాళ్ళు నిరసన చేస్తూ ఉన్నారు. ఖమేనీ అంటే వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే వాళ్ళు ఇక్కడ కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు. సో ర్యాలీలు చేస్తూ ఉన్నారు. సో సరే, అదొక విషయం పక్కన పెడతానండి. మరి వాళ్ళు ఇండియన్స్ కదా, పహల్గామ్ దాడి జరిగితే టెర్రరిస్టులు వచ్చి ఇండియన్స్ చంపితే మరి ఎందుకు మీరు బయటికి రాలే? ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేయాలి? ఎందుకు మీరు టెర్రరిస్టులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడలేదు? ఎందుకు ఆ పని చేయలేదు? మరి మీరు ఇండియాలో జీవించుకుంటే మీకు అంత ప్రేమ ఉంటే మరి వెళ్ళండి. మీకు అంత ప్రేమ ఉంటే ఆల్రెడీ గోషమాల్ ఎమ్మెల్యే ఆల్రెడీ మాట్లాడాడు. మీకు అంత ప్రేమ ఉంటే రాయసింగ్ చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు ఎవరికైతే ఇరాన్ మీద ప్రేమ ఉన్నదో మీరు వెళ్ళండి, ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేస్తా, ఇరాన్కి పోండి, ఇరాన్కి మద్దతుగా మీరు యుద్ధం చేయండి, యుద్ధంలో పాల్గొనండి అని చెప్పిండు. సో మరి వెళ్తారా? మరి నిరసనకారులారా ఇక్కడ నిరసన చేస్తారు కదా, మరి వెళ్ళి మరి యుద్ధం చేయండి అక్కడికి వెళ్ళి. అసలు మీకు ఇండియా ఉండబోద్దు కాబట్టి వెళ్ళిపోండి, మీ ముస్లిం దేశాలకే వెళ్ళిపోండి, అక్కడే ఉండండి. ఇండియాలో వండుకుంటూ, ఇండియా గాలి పీల్చుకుంటూ, ఇండియా తిండి తినుకుంటూ, స్వతంత్రంగా జీవించుకుంటూ, స్వేచ్ఛగా జీవించుకుంటూ ఏందండి ఇది? చాలా చాలా ఈ విషయంలో చాలామంది స్పందిస్తారు. యాంకర్ రష్మి గౌతమ్ స్పందించింది, హీరో శివాజీ స్పందించిండు, చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి. డైరెక్ట్ రష్మి గౌతమ్ అయితే డైరెక్ట్ ప్రధాని ట్వీట్ చేసింది, ప్రధాని గారు వీళ్ళు ఇండియాకు ఉండడానికి అర్హులు కాదు, వీళ్ళందరూ కూడా అక్కడ ముస్లిం దేశాలకు ఇరాన్కి పంపించేసేయండి, వీళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది.